మా అమ్మ అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆమె త్యాగం ఆమెకుంది. అమ్మ అమ్మే. మరి అంతే కదా. మీలో కొంతమందికి మా అమ్మ నచ్చుద్దో తెలియదు, కానీ మా అమ్మ నాకు పిచ్చగా నచ్చుద్ది. అమ్మ కాలు పట్టుకుంటా, నేను కాలు మొక్కుతా. తెలియని దినాల్లో అమ్మని ఏడిపించే, కానీ తెలిసిన తర్వాత అమ్మని తృణీకరించడం నా మనసు రాదు. కాలు మొక్కుతా, అమ్మకి తప్పులేదు. 9 నెలలు నన్ను మోసి నాకు చేయాల్సిన ఊడిగాలన్నీ ఒక బానిసలాగా చేసింది అమ్మ. నాకు బుద్ధి వచ్చి నా సిగ్గు నేను తెలుసుకునేంత వరకు నాకు ఒక బానిసలాగా కష్టపడింది అమ్మ. నా కోసం తన సౌందర్యాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డది. ప్రసవం జరిగేటప్పుడు మరణాన్ని రుచి చూస్తుంది దాదాపు స్త్రీ. ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడింది అమ్మ. అంతేనా? నోటిని చంపుకుంది, తన కడుపును మార్చుకుంది అమ్మ. మరి మా అమ్మే కాదు, మరి మీ అమ్మ కూడా అంతేనా? ఈ లైవ్లో ఉన్న వాళ్ళ అమ్మ కూడా అంతేనా అనుకుంటాను, నాకు తెలిసి. అంతేనా? ఏమైనా తేడాలు ఉంటాయా? అమ్మ అనేది ఎవరైనా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే పిల్లలు పెద్దోళ్ళే ఏడిచావులే చూసావులే అని ఎంత తేలిగ్గా మాట్లాడతారో అమ్మని. చాలా అన్యాయం.